బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. మనం సాయం చేస్తే తప్ప స్వాతంత్రం రాలేదు, మనం యుద్ధం చేస్తే తప్ప వాళ్లకు బతుకులు లేవు. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మన మీదే విషం చిమ్ముతోంది. పాకిస్తాన్ మాయలో పడి భారత్కే వార్నింగ్ ఇస్తోంది. భారత్ గట్టిగా ఊదేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా గుద్దితే అరగుద్దు వేస్ట్ అవుతుంది. అలాంటి బంగ్లాదేశ్ వార్నింగ్ ఎందుకు ఇస్తోంది? అసలు మన బలాన్ని తట్టుకోవడం కాదు, కనీసం నిల్చుకునే శక్తి కూడా లేని దేశానికి ఎందుకింత బలుపు? వాచ్ దిస్. పాక్పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలు ఆక్రమిస్తాం. భారత్ మీద విషం చిమ్ముతున్న బద్మాష్ బంగ్లాదేశ్కు ఎందుకింత బలుపు? ఆ మాటలు బంగ్లాదేశ్వేనా, వేరే వాళ్లవా? భారత్కు వార్నింగ్ ఇచ్చే బతుకులా బంగ్లావి? బంగ్లాదేశ్ ఇవాళ స్వతంత్ర దేశంగా ఉంది అంటే అది భారత్ వల్లే. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను ఎదురించి ఓడించి మరీ ఆ దేశానికి భారత్ స్వాతంత్ర్యం అప్పగించింది. అలాంటి బంగ్లాలో షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు వరకు భారత్తో స్నేహంగా ఉన్న బంగ్లా ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మాయలో పడింది. పడింది, అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత్కే వార్నింగ్ ఇచ్చేంత బలుపు చూపిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ మేజర్ జనరల్ ఫజ్లర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించాలని ఫజ్లర్ సూచించారు. ఈ ఆపరేషన్ కోసం చైనాతో కలిసి పనిచేయాలని చర్చలు జరపాలంటూ దరిద్రపు సలహా ఇచ్చారు. భారత్ పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఫజ్లర్ వ్యాఖ్యలు భారత్ బంగ్లా మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఎవడో మామూలు వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఏదో అనుకోవచ్చు. ఫజ్లర్ రెహమాన్ అనేవాడు బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్ కు సన్నిహితుడు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా. 2009 నాటి బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుపై విచారణకు నియమించిన కమిషన్ కు తాత్కాలిక ప్రభుత్వం అతన్ని చైర్మన్ గా నియమించింది. ఇలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫజ్లర్ రెహమాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చెబుతున్నా భారతీయుల కోపం మాత్రం కంట్రోల్ కావడం లేదు. కానీ బంగ్లాదేశ్కి సొంతంగా బలమేం లేదు. బంగ్లాదేశ్కి పెద్ద మాటలు ఈశాన్యం మీద మాట్లాడటానికి అసలు అవకాశం లేదు. తర్వాత బంగ్లాదేశ్ అంటే ఈశాన్యం ఏరియా అందరికీ ఒక రకమైన హేట్రెడ్ కూడా, ఎందుకంటే అక్కడి నుంచి జనం వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు విశేషమైన అరాచకం కూడా తీసుకొస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు బంగ్లాదేశ్ మాటలు. ఎవరి మాటలైనా మాట్లాడుతున్నారా, పాకిస్తాన్తో దగ్గర అవుతున్నారు. భారతదేశానికి ఇష్టం లేని దేశాలతో అందరితో వాళ్ళతో ఈ పెద్ద మాటలు చెప్పి వాల్యూ తెచ్చుకుందామంటే కొన్ని రోజుల్లో సీరియస్నెస్గా తీసుకునేది లేదు. పెహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే అదేదో నార్మల్ గా చేసినట్లు కాదు. కావాలనే రెచ్చగొట్టాలనే ఫజ్లర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన తరువాత హిందువులపై దాడులు పెరిగాయని, వారి భద్రతపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫజ్లర్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతపై భారత్ ఆందోళనను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ సాయంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి స్వాతంత్ర్యం దక్కించుకుని సాయం చేసిన భారత్కు వ్యతిరేకంగా పాక్కు మద్దతు తెలపడమేంటి? బద్మాష్ వేషాలు కాకపోతే అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి భారత్పై దాడి చేయాలనే సూచనలు చేయడం, దానికి చైనా సహకారం కోరాలని చెప్పడం, ఈయనకు తాత్కాలిక అధ్యక్షుడితో సాన్నిహిత్యం ఉండటం లాంటి విషయాలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త సవాళ్లను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ ఈ సంఘటనలు ఇరు దేశాల మధ్య
ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏ దేశం మీద అయితే స్వాతంత్ర్యం కోసం ఒకప్పుడు యుద్ధం చేసిందో ఇప్పుడు అదే దేశానికి గులాంగిరి చేస్తోంది బంగ్లాదేశ్. ఆ రెండు దేశాల మధ్య కొత్త స్నేహం చిగురిస్తోంది. అదే ఇప్పుడు భారత్ను హెచ్చరించే బలుపుకు కారణమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ గేమ్ ఆడబోతోందా? కుట్రలు చేసేందుకు సిద్ధమైందా? భారత్ అలర్ట్గా ఉండాల్సిందేనా? భారత్ మీద అక్కసుతో రగిలిపోతున్న చైనా మన దేశం పక్కనున్న దేశాలను ఎగదోస్తోంది. బంగ్లాదేశ్ సంక్షోభం వెనక జరిగింది అదే. షేక్ హసీనా సర్కార్ భారత్కు అనుకూలంగా ఉండేది. ఆ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం చైనా పాకిస్తాన్కు లొంగిపోయింది. షేక్ హసీనా పదవి కోల్పోయినప్పటి నుంచి అక్కడి యూనస్ సర్కార్ పాకిస్తాన్ అనుకూల వైఖరి చూపిస్తోంది. 1971 తరువాత తొలిసారి పాకిస్తాన్తో బంగ్లాదేశ్ మళ్లీ ప్రత్యక్ష వాణిజ్యాన్ని ప్రారంభించింది. ఇది చాలు రెండు దేశాల మధ్య ఎలాంటి స్నేహం ఉందో అని చెప్పడానికి. 1971లో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఎవరైతే తొక్కాలని చూశారో ఆ దేశంతోనే మళ్లీ స్నేహం మొదలుపెట్టింది బంగ్లా. సాయం చేసిన దేశానికే వార్నింగ్ ఇచ్చేందుకు బలుపు తెచ్చుకుంది. పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణులను, టర్కీ నుంచి యుద్ధ ట్యాంకులను కొనాలని బంగ్లా ఆలోచిస్తోంది. బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ భారత్ను టార్గెట్ చేయడానికే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బంగ్లాలో పాక్ వేలు పెట్టింది. ఇకపై చైనా కూడా కాలు పెట్టే అవకాశముంది. ఇప్పుడు ఫజ్లర్ కూడా చైనా పేరు ఎత్తడంతో వాళ్ల బుద్ధెంటో అర్థమవుతోంది. ఇకటు బంగ్లాదేశ్తో స్నేహాన్ని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ కుట్రలు చేసే అవకాశముంది. దీంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు, భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. బంగ్లాదేశ్తో పాటు ఆ దేశ రాడికల్ ఇస్లామిస్టు గ్రూపులతో పాక్ సన్నిహిత సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో భారత్లో అల్లర్లు సృష్టించే దిశగా కుట్రకు తెరతీసినట్లు సమాచారముంది. దీంతో ఇప్పుడు భారత్ మరింత అప్రమత్తమైంది. ఇదంతా ఎలా ఉన్నా అసలు భారత్ ముందు నిల్చునే స్థాయి కూడా లేని బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా వార్నింగ్ ఇవ్వడం అంటే అవి వాళ్ల మాటలు కాదు అనేది క్లియర్.